హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రూప్స్ గైడ్. సో ఈరోజు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ మనకి ఏంటంటే యాక్చువల్గా అంతకుముందు అయితే మనకి ఎగ్జామ్లు ఎప్పుడైనా సరే ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అనే టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఎట్లేదన్నా ఒక 20% ఈజీగా ఉండేది, అంటే చదివిన దాంట్లో డైరెక్ట్గా రావటం కానీ, ఓకేనా. 20-30% దాకా ఈజీగా ఉండేది, ఒక 30% మోడరేట్గా ఉండేది అనమాట, ఇంకొక 40% డిఫికల్ట్ ఉండేవి. సో మీరేంటంటే మనకు ఒక 300కి ఎగ్జామ్ పెడితే, సో ఒక 200 వస్తే జాబ్ వచ్చింది, ఒక 215-220 దగ్గరలో వస్తే 300కి, సో జాబ్ ఇంకా బాగా మంచి క్యాడర్లో వచ్చేది, అట్లా ఉండేదన్నమాట. సో 200 అనుకుంటే ఇక్కడ చూడండి, 60 మార్క్స్కి ఈజీగా రావాలి, 60 మార్క్స్కి మోడరేట్ రావాలి. అంటే ఇది మనకి ఒక 200 అనుకుంటే 120 పోతే ఇంకా 80 ఇక్కడ రావాలి, ఓకేనా. అంటే ఇది మామూలుగా ఇప్పుడు మనం 300కి రాయాలి, 300 కంటే ఏముంది 90, 120, ఓకేనా. అటు ఇటు చేంజ్ అవుతుంటే మనం చదివే దాన్ని బట్టి, చదివే బుక్ని బట్టి, ఓకేనా. ఇది మొత్తం 300 అనుకుంటే మనకి దీంట్లో 200 రావాలి, 200 మార్క్స్ రావాలి దీంట్లో, ఓకేనా. సో 200 రావాలంటే నువ్వు 90 మార్క్స్లో 80 చేయాలి, ఈజీ కదా. మోడరేట్గా ఉన్న దాంట్లో 90 మార్క్స్కి కనీసం నువ్వు 60-70 చేయగలగాలి, ఓకేనా. 160, ఒక 40 మార్క్స్ అన్న దీంట్లో చేయగలగాలన్నమాట. ఈ ఎడ్జ్ ఎలా వచ్చింది మనకి అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. 300 మార్క్స్లో అంతకుముందు జనరల్గా పేపర్ ఉంటే ఇలా వచ్చేది అనమాట. ఇప్పుడు కంప్లీట్ డిఫికల్ట్గా, ఇప్పుడు మనకు ప్రిలిమ్స్లో చూసినట్టు కంప్లీట్గా డిఫికల్ట్గా వస్తే అప్పుడు ఏం చేయాలి, మనకు తెలిసినవన్నీ పెట్టాలి, తెలియని దాంట్లో కొన్ని పెట్టాలి. ఇట్లా రానప్పుడు జనరల్గా ఏంటంటే పేపర్ ఇలా ఉంటుంది, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్గా ఉన్నప్పుడు. సో డిఫికల్ట్గా వచ్చినప్పుడు ఇంకా మనం యూపీఎస్సీ ప్యాటర్న్లో అట్లాగా మనకి వచ్చినవన్నీ చేయటం, రాని వాటిలోంచి ఏదన్నా మనం ఎలిమినేట్ చేసి చేయటం కానీ అట్లాంటివి చేయాలన్నమాట, ఓకేనా. సో దాన్ని బట్టి కట్ ఆఫ్లు చేంజ్ అవుతాయి, యావరేజ్గా ఉన్నప్పుడు కట్ ఆఫ్ ఇలా ఉండేది. సో ఇప్పుడున్న పేపర్ డిఫికల్టీని బట్టి ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇన్డెప్త్గా చదవాలి, ఓకేనా. ఇన్డెప్త్గా చదవాలి, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, అంటే వాడు ఆ చెప్పిన దాంట్లో నుంచి మనం ఇంకా ఎక్స్ట్రా పాయింట్ అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఇట్లాంటి మాటలు చెప్తున్నారు అనమాట. సో వీటన్నిటికీ అర్థమైంది ఎట్లా చదివితే మనము ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలము ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఓకేనా. దాని గురించి నాకు తెలిసిన ఎలా చదవాలనేది నేను చదివి చూపిస్తా. ఇది యాక్చువల్గా మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి 73-74 అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఈ పేజ్ నేను ఎట్లా చదవాలి, మీకు ఎట్లా చదివితే బాగా ఉంటుంది అనేది ఈ పేజ్ చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు ఏదైనా యూజ్ అయితే చూసుకోండి, ఓకేనా. ఇది సో ద టర్మ్ పంచాయతీరాజ్ ఇన్ ఇండియా సిగ్నిఫైస్ ద సిస్టమ్ ఆఫ్ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంట. సో పంచాయతీ రాజ్ అంటే ఏంటంటే రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంట. అంటే రూరల్ ఏరియాస్లో అంటే గ్రామాల్లో లోకల్గా ఉండేవాళ్ళు సెల్ఫ్ తమని తాము పరిపాలించుకోవడాన్ని ఈ పంచాయతీరాజ్ అని పదాన్ని యూజ్ చేస్తున్నారనమాట. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బై ద యాక్ట్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ టు బిల్డ్ డెమోక్రసీ ఎట్ ద గ్రాస్ రూట్ లెవెల్. సో దీని నుంచి నీకేమర్థం అవ్వాలి, సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటిది, రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఓకేనా. అది నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్ ఇన్ ఆల్ స్టేట్స్, అన్ని స్టేట్స్లో ఎస్టాబ్లిష్ అయినాయి అంట యాక్ట్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ టు బిల్డ్ డెమోక్రసీ. సో యాక్ట్ ఆఫ్ ద స్టేట్స్ అంట, స్టేట్ లెజిస్లేషన్ అంటే మనకి ఇప్పుడు స్టేట్లో అసెంబ్లీ ఉంటుంది, పైన పార్లమెంట్ ఉంటుంది కదా. సో ఈ రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్ అయితే పంచాయతీరాజ్ అనేవి స్టేట్ గవర్నమెంట్స్ యొక్క యాక్ట్స్ ద్వారా మనకి టు బిల్డ్ డెమోక్రసీ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్ అంట. సో మీకు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఆప్షన్స్ చూసేటప్పుడు ఎట్లా ఉండాలి అనేది చెప్తున్నా. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఇన్ ఆల్ స్టేట్స్ వర్ కమింగ్ టు బీయింగ్ బై ద యాక్ట్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నాను అనుకో, అప్పుడైతే కాదు అని నీకు అర్థం అవ్వాలి,
అర్థమైందా? ఓకే, కాదు అని నీకు అర్థం అవ్వాలన్నమాట. అంటే ఇవి ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, ఇవి స్టేట్స్ చేస్తాయి ఈ యాక్ట్స్. స్టేట్స్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్కి సంబంధించినట్టు ఆ స్టేట్స్ చేస్తాయి అనమాట. నీకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కరెక్ట్ రిగార్డింగ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి ఒక లైన్ మీకు, ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా బై యాక్ట్స్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేచర్స్ అంటాడు. సెంట్రల్ లెజిస్లేచర్ స్టేట్ తీసి సెంటర్ పెడతాడు. టు బిల్డ్ డెమోక్రసీ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్స్ అంటాడు. అప్పుడు నీకు అర్థం అవ్వాలి, ఓకే మనం చదివాము స్టేట్ లెజిస్లేచర్స్ వాటికి సంబంధించినట్టుగా యాక్ట్స్ చేస్తాయి అని చెప్పి నీకు ఆ పాయింట్ అర్థం అవ్వాలన్నమాట. అర్థమైందా? అది. సో నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎంట్రస్టెడ్ విత్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. మెయిన్గా ఇదేంటంటే రూరల్ డెవలప్మెంట్ గురించి మనకి మెయిన్ ఇది తీసుకుంటుంది చర్యలు. ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ త్రూ ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. సో ఇది మనకు మెయిన్గా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఓకేనా? ఇది. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది చాలా ఇంపార్టెంట్ అనమాట. 73rd 74th అమెండ్మెంట్. ఏ యూపీఎస్సీ ఎగ్జామ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా పాలిటీ కానీ ఉందంటే ఖచ్చితంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది బిట్స్ పడతాయి అనమాట. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఇది ఈ పారా. దీంట్లోంచి నీకేం అర్థం అవ్వాలి? సో నువ్వు ఒకవేళ నోట్స్ తయారు చేసుకో, లేదంటే నీకేం అర్థం అవ్వాలి? ఒకటి, పంచాయతీరాజ్ అంటే రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని ఒక పాయింట్ నీకు అర్థం అవ్వాలి. రెండో పాయింట్, ఇవి స్టేట్ లెజిస్లేచర్స్ వీటి గురించి యాక్ట్స్ అనేవి తీసుకొస్తాయి. ఇది మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 నుంచి వచ్చింది. దీని నుంచి అదే ఇంకా అంతకుమించి ఎక్కడికి వెళ్ళడు. అర్థమైందా? నెక్స్ట్, ఇన్ ద స్కీమ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ పవర్స్, అంటే మీరు ఎలా చదవాలనేది. సో మీరు ఒక అండర్లైన్ చేసుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అండర్లైన్ చేసుకుని రివిజన్ చేసేటప్పుడు పంచాయతీరాజు, రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్ అట్లా చేసుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు ఏంటంటే మీకు యాక్టివ్ రికాల్ అనేది చూపిస్తా. ఇది అంతా అయిపోయాక యాక్టివ్ రికాల్ అనేది ఎలా చేయాలో చెప్తా. ఇప్పుడు మీకు ఏంటంటే మనకేంటంటే రివిజన్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఊరికి చూసుకుంటూ వెళ్ళటము, బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ రివిజన్ చేసుకోవటం, లేదంటే యాక్టివ్ రికాల్. ఈ యాక్టివ్ రికాల్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. కాబట్టి మీకు ఒకవేళ ఇది బాగుందేమో చూసుకోండి. ఓకేనా? నేను చెప్తాను, దాన్ని బట్టి మీకు ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఎలా చేయాలి అది అనేది. సో ఇప్పుడు అర్థమైంది కదా. చదివేటప్పుడు ఇట్లా చదవండి. ఇన్ ద స్కీమ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇన్ ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ ద ఐటమ్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ గివెన్ టు ద స్టేట్స్. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ యాక్ట్ స్టేట్స్ ద్వారా స్టేట్ లెజిస్లేషన్స్ ద్వారా, అంటే స్టేట్ అసెంబ్లీస్ ద్వారా అవుతాయని చెప్పారు కదా. అది ఎందుకంటే మనకి సెంట్రల్ స్టేట్ డివైడ్ చేస్తాడు కదా, కొన్ని సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అంటాడు కదా. ఇట్లా అన్నప్పుడు ఈ స్టేట్ లిస్ట్ కిందకి ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఇచ్చారంట. కాబట్టి దీనికి సంబంధించి మనకి ఏ చేసినా స్టేట్స్ చేయాలి అనే పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఈజ్ గివెన్ టు ద స్టేట్స్. దస్ ద ఫిఫ్త్ ఎంట్రీ ఆఫ్ ద స్టేట్ లిస్ట్లో అంటే మనకి స్టేట్ లిస్ట్, ఇక్కడ స్టేట్ లిస్ట్ అని చెప్పి ఎంట్రీస్ ఉంటాయి కదా, చాలా ఎంట్రీస్ చెప్తారు కదా. దాంట్లో ఫిఫ్త్ ఎంట్రీ అనేది ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా? ఈ ఫిఫ్త్ ఎంట్రీలో మనకి ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఆఫ్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద లోకల్. 7th షెడ్యూల్లో ఉంటుందంట. ఓకేనా? 7th షెడ్యూల్లో ఉంటుంది. ఓకే, పంచాయతీరాజ్ అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇది ఏ యాక్ట్ నుంచి వచ్చింది, ఇది మనకి స్టేట్ లిస్ట్లో ఉంటుంది, ఏ స్టేట్ లిస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ అది ఏంటి? ఓకేనా? అది అర్థమైంది కదా. సో ఇట్లాగా అర్థమైంది కదా. సో ఇది మొత్తం చెప్తే మీకు ఏంటంటే ఎట్లా రివిజన్ చేయాలనేది కూడా అర్థమైద్ది అనమాట. అంటే మీకు ఇది ఇట్లాగే మొత్తం నేను చెప్తాను, ఇవన్నీ పాయింట్స్ అన్ని చెప్పాక మీకు ఎట్లా అయ్యిందనేది ఒకసారి నేను చెప్తా. సో ఇది అర్థమైంది కదా. దీని నుంచి మీ పాయింట్స్ ఏమైనా ఉంటే ఇట్లా రాసుకోవడం పక్కన, మీరు నోట్స్ రాసుకునే టైం లేకపోతే సేమ్ 5th ఎంట్రీ స్టేట్ లిస్ట్లో ఉంటుంది. 7th షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్. బిట్స్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తాడు,
ఇన్ 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈజ్ దేర్ అంటాడు, లేదంటే కాంకరెంట్ లిస్ట్లో ఉంది అంటాడు, కాకపోతే స్టేట్ లిస్ట్లో ఉంది. ఈ పాయింట్స్ అన్నీ మీకు అవగతం అయితే మీరు బిట్స్లో కొన్ని పాయింట్స్ ఇచ్చినప్పుడు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీ. సో బల్వంతరాయ్ మెహతా కమిటీ గురించి చూడాలి. సో ఇన్ జనవరి 1957, సో 1957 జాన్ 1957లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ కమిటీ టు ఎగ్జామిన్ ద వర్కింగ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు, ఎప్పుడు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చిందని. అండ్ ద నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ 1953 అండ్ టు సజెస్ట్ మెజర్స్ ఫర్ దేర్ బెటర్మెంట్ ఆఫ్ బెటర్ వర్కింగ్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసిందంట టు దేన్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని మరియు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ని. సో మీకు ఒక ఆప్షన్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1953 అంటాడు, తప్పు 1952. ఓకేనా. నెక్స్ట్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్ 1953 అంటాడు, ఇది కరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ అన్ టు సజెస్ట్ మెజర్స్ ఫర్ దర్ బెటర్ వర్కింగ్. సో వీటి బెటర్ వర్కింగ్కి సజెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి బల్వంతరాయ్ మెహతా కమిటీని అపాయింట్ చేశారు అనమాట. ద చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ వాజ్ బల్వంతరాయ్ మెహతా, అందుకే ఆ కమిటీకి బల్వంతరాయ్ మెహతా కమిటీ పేరు వచ్చింది. ద కమిటీ సబ్మిటెడ్ ఇస్ రిపోర్ట్ ఆన్ November 1957. సో జనవరిలో వీళ్ళని అపాయింట్ చేస్తే దేనికి అపాయింట్ చేశారు, ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని, ఎన్ఈఎస్ని అండ్ ఈ వీటి బెటర్ వర్కింగ్ మీద చెప్పమని చెప్పారనమాట. చెప్తే ఆయన November 1957లో ఇది ఇచ్చారన్నమాట. ఈ పంచాయతీరాజ్ యూనివర్సిటీలో చాలా కమిటీస్ ఉంటాయి, బల్వంతరాయ్ మెహతా కమిటీ అని, అశోక్ మెహతా కమిటీ అని, ఓకేనా, తర్వాత గాడ్గిల్ కమిటీ అని, ఇంకా జీవీకే రావు, ఇట్లాంటి కమిటీస్ అన్నీ ఉంటాయి అనమాట. మీకు ఏంటంటే ఒక్కోసారి ఆ ఆర్డర్ కూడా అడగచ్చు అనమాట. ఓకేనా. సో ద కమిటీ సబ్మిట్ నవంబర్. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, సో అంత జనవరి నవంబర్ అడగకపోవచ్చు, మీకు ఇది 1957 అని ఒక ఐడియా ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడు అది కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట పెట్టడానికి. నెక్స్ట్ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనేది అవసరము అని చెప్పి రికమెండ్ చేసిందంట, విచ్ అల్టిమేట్లీ కేమ్ టు నోన్ యాజ్ ద పంచాయతీ రాజ్ అనమాట. సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు డెమోక్రసీ అంటే ప్రజలచే పాలన, అంతే కదా. ఇప్పుడు ప్రజలే పరిపాలిస్తున్నట్టు, ఇండియాలో ప్రజలే పరిపాలిస్తున్నట్టు ఎట్లాగా? ఇప్పుడు 1000 మంది ఉన్నారు, 1000 మంది పరిపాలన చేయలేరుగా. సో అందుకని చెప్పి ఈ 1000లో ఒక్కడిని వీళ్ళు ఎంచుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యూషన్ వాళ్ళందరూ ఏదైతే ఆశిస్తున్నారో అది అమలు అయ్యేటట్టు ఇతను చూడాలి. లేదంటే 5 years తర్వాత ఇతను ఉండడు, అర్థమైందా? అంటే ప్రజలే సొంతగా పరిపాలిస్తున్నారు కాబట్టి డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా అనమాట. అట్లాగే ఇక్కడ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఇప్పుడు ఇట్లా పైన ఉంది కదా, దాన్ని ఇంకా కిందకి ఎలా తీసుకెళ్ళగలగాలి, దాంట్లో భాగంగా వచ్చింది ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అనే ఆలోచనలు జరగకుండా విలేజ్ లెవెల్లో, ఓకేనా, విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, జిల్లా పరిషత్ లెవెల్లో మనకి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్ర కానీ లేదంటే ఇండియా కానీ చాలా పెద్దది కదా. సో ఇక్కడ జియోగ్రఫిక్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థమైందా? ఇప్పుడు ఈ ప్రాంతంలో వాళ్ళకి వాటర్ కావాలి, ఈ ప్రాంతంలో వాళ్ళకి రోడ్స్ కావాలనుకో, లేదంటే ఈ ప్రాంతంలో వాళ్ళకి ఏదైనా బ్రిడ్జెస్ కావాలి. అట్లాగా లోకల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏది కావాలంటే అది అట్లా అనమాట. ఓకేనా. అది చేసుకోవడానికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, గ్రామ సభస్ కానీ డిస్ట్రిక్ట్ కమిటీస్ కానీ ఇవి కానీ ఉంటే వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్టుగా దీని అభిప్రాయం అనమాట. ఓకేనా. నెక్స్ట్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఏమున్నాయి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్. సో దీంట్లో 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో దీంట్లో ఏమేమి చెప్పారు? గ్రామ పంచాయతీ అట్ విలేజ్ లెవెల్, సో గ్రామ పంచాయతీ విలేజ్ లెవెల్లో బేసిక్ లెవెల్ అనమాట ఇది. దానిపైన పంచాయత్ సమితి అట్ బ్లాక్ లెవెల్, అంటే కొన్ని విలేజ్ కలిపి బ్లాక్ అంటారు అనమాట. తర్వాత జిల్లా పరిషత్ అట్ డిస్టిక్ లెవెల్.
డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంచుకోవాలి అంటున్నాడు. అంటే ఇతను చేసిన రికమెండేషన్స్ ఇదే మనకి దాంట్లో ఉందని కాదు. 73rd దాంట్లో ఎట్లాగా అయింది, ఒక్కొక్కరు ఏమేమి చెప్పారు, చివరికి ఎట్లా అయిందని మనకు తెలుసుకోవాలి. ఓకే, సో నేనేంటంటే మీకు ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది చూపిస్తున్నా. సో దీని నుంచి నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఈ పాయింట్ మొత్తం నుంచి డిస్ట్రిక్ట్లో దీస్ టైర్ షుడ్ బి ఒరిజినల్లీ లింక్డ్ త్రూ ఏ డివైస్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఒక లింక్ అయి ఉండాలి ఇవన్నీ అని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే గ్రామంలో వాళ్ళని డైరెక్ట్గా చేసుకొని తర్వాత వాళ్ళని ఇండైరెక్ట్గా చేసుకోవడం కానీ అట్లాగా చేసుకోండి అని చెప్పి రికమెండేషన్ అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్, ద విలేజ్ పంచాయత్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ విత్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ రిప్రజెంటేషన్. సో ఈ విలేజ్ పంచాయత్ అనేవాళ్ళు డైరెక్ట్, గ్రామ పంచాయతీ డైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట. వేరే ద పంచాయత్ సమితి అండ్ జిల్లా పరిషత్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్ విత్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్. సో ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పాడు, 3 టైర్ ఉండాలి, అవి ఎలా ఉండాలి, 3 లెవెల్స్లో ఎలా ఉండాలని చెప్పాడు. తర్వాత టైర్లు ఏమో కిందదేమో మనకి డైరెక్ట్గా ఉండాలి, ఈ 2 ఏమో ఇండైరెక్ట్గా ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ఆల్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ షుడ్ బి ఎంట్రస్టెడ్ టు దీస్ బాడీస్. సో ప్లానింగ్, డెవలప్మెంట్ P&D అనేవి ఈ 3 టైర్ యొక్క బాడీకి అప్పగించాలి అంటున్నాడు. నెక్స్ట్, ద పంచాయత్ సమితి షుడ్ బి ఎగ్జిక్యూటివ్ బాడీ వైల్ ద జిల్లా పరిషత్ షుడ్ బి అడ్వైజర్ అండ్ కోఆర్డినేటింగ్ అండ్ సూపర్వైజర్ బాడీ. సో పంచాయత్ సమితి అనేది సో కింద అని తప్పించి గ్రామ సభ కాకుండా ఇప్పుడు 2nd, 3rd లెవెల్లో ఉన్నాయి కదా. పంచాయత్ సమితి అనేదేమో ఎగ్జిక్యూటివ్ బాడీ అంట. ఏదైనా ఒకదాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే బాడీగా ఇది యాక్ట్ చేయాలి అంటున్నాడు. నెక్స్ట్, జిల్లా పరిషత్ అనేది పైన, జిల్లా పరిషత్ ఉంది కదా పైన, ఈ జిల్లా పరిషత్ షుడ్ బి అడ్వైజరీ, కోఆర్డినేటింగ్ అండ్ సూపర్వైజరీ బాడీ అంట. ఇదేమో ఏమైనా అడ్వైజ్లు ఇవ్వటం కానీ, కోఆర్డినేట్ చేయటం కానీ, అంటే వేరే బ్లాక్స్తో కానీ, వేరే స్టేట్స్తో కానీ, లేదంటే వేరే గ్రామ సభస్తో కానీ అట్లా కోఆర్డినేట్ చేస్తూ ఉండాలని చెప్తున్నాను. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ షుడ్ బి ద చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనకి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు, ఆయన జిల్లా పరిషత్కి చైర్మన్గా ఉండాలంటున్నారు. దేర్ షుడ్ బి ఏ జెన్యూన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు దీస్ డెమోక్రటిక్ బాడీస్. సో పవర్ అనేది రియల్గా ట్రాన్స్ఫర్ చేయగలగాలి నువ్వు అని చెప్పి చెప్తున్నాను అనమాట. రియల్గా ట్రాన్స్ఫర్ చేయడం అంటే సో ఏదో చెప్పడం అది కాదు, దానికి నువ్వు మనీ ప్రొవైడ్ చేయాలి, దానికి తగిన మనీ నువ్వు ఎట్లా తెచ్చుకోవాలి దానికి చెప్పాలి, ఆ వర్క్స్ కూడా దానికే ఇవ్వాలన్నమాట. దానికి ఏది కావాలో అది చూసుకున్నట్టుగా నువ్వు ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్, అడిక్వేట్ రిసోర్సెస్. సో జెన్యూన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నావు, ఈ 2 పాయింట్స్ చూడండి. ఇదేమో ట్రాన్స్ఫర్ చేయాలి అన్నావు, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు, రిసోర్సెస్ నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి కదా. రిసోర్స్ అంటే మనీ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు దిస్ బాడీ టు ఎనేబుల్ దమ్ టు డిశ్చార్జ్ దేర్ ఫంక్షన్స్ అండ్ ఫుల్ఫిల్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. సో ట్రాన్స్ఫర్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, మనీని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా నువ్వు చేంజ్ చేయగలగాలన్నమాట. నెక్స్ట్, ఏ సిస్టమ్ షుడ్ బి ఎవాల్వ్డ్ టు ఎఫెక్ట్ ఫర్దర్ డెవల్యూషన్ ఆఫ్ అథారిటీ ఇన్ ఫ్యూచర్. ఇలాంటి సిస్టమ్ అనేదాన్ని ఒకదాన్ని నువ్వు ఎవాల్వ్ చేయాలి, ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా డెవల్యూట్ చేయగలిగితే చేయాలి అని చెప్పి ఇది చెప్పింది అనమాట. దీస్ రికమెండేషన్స్ ఆఫ్ ద నేషనల్ కమిటీ వర్ యాక్సెప్టెడ్ బై ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సరే, ఈ పేజీ చదివాబ్బా, ఓకేనా. చదివిన తర్వాత నువ్వు ఇంకా నెక్స్ట్ పేజ్కి వెళ్ళటం కాదు, ఒకసారి చూసుకో. యాక్టివ్ రికాల్ అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమేమి చూసావు అంటే నేను చదివే పని అయితే ఎలా చదువుతానో చెప్తా. సో ఇప్పుడు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ చదివాను, అదేంటి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అదే దేని నుంచి వచ్చింది, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నుంచి వచ్చింది. స్టేట్స్ యాక్ట్స్ అనేది క్రియేట్ చేయాలి, ఓకేనా. 7th షెడ్యూల్లో ఉంది, స్టేట్ లిస్ట్లో 5th లైన్ అనేది అని చెప్పాడు ఇక్కడ. ఇంకా దీని నుంచి ఇంకా అంతకుమించి వెళ్ళడు. నెక్స్ట్, బలవంతరాయ్ మెహతా కమిటీ, ఇది జనవరి 1957లో దీని రికమెండేషన్స్ తెలిపింది. ఇది సిడిఎంని, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ని 1952-53లో ఇది వాటి యొక్క పనితనం గురించి చర్చించింది. తర్వాత ఇది ఒక లోకల్ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఒక పంచాయతీరాజ్ అనేది ఇచ్చింది. దాని మీద ఈ రికమెండేషన్స్ చెప్పింది. ఏ రికమెండేషన్స్, 3 టైర్ ఉండాలి, దాంట్లో ఒక టైర్ ఇది, ఒక టైర్ ఇది, ఒక టైర్ ఇది అని, ఓకేనా. ఫస్ట్ టైర్ ఏం చేయాలి, పై 2 టైర్స్ ఎలా ఉండాలి, కలెక్టర్ గురించి ఈ గురించి చెప్పింది, ఓకే. ఇది ఇప్పుడు ఇది చెప్పాం కదా మనం. సో ఇది చెప్పిన తర్వాత దాన్ని నువ్వు రీప్రొడ్యూస్ చేయగలవు. యాక్టివ్ రీకాల్ అంటే అదే. సో నువ్వేదో మొత్తం ప్రతి లైను అవన్నీ రాయక్కర్లా, నువ్వేమేమి చదివావు. సో ఇప్పుడు నేనైతే ఎలా చేస్తానో చెప్తాను, ఓకే. సో నేను పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చూసా. సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంది, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వాడు ఏం చెప్పాడు, రూరల్ సెల్ఫ్ గవర్నింగ్ లోకల్ బాడీస్ అన్నాడు. రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్ అన్నాడు, అంతే కదా. అంటే ఈ పదాలే ఇస్తాడని కాదు, మనకు అక్కడ ఉన్నది అర్థమైతే చాలు. అంటే ఆ పదాలే మనం ఇక్కడ రాయాలి అని ఏం కాదు, అక్కడున్న పదాలని నువ్వు అర్థం చేసుకున్నావా లేదా అది చాలు అనమాట.
సో రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే. ఓకేనా. సో మనకి ఇవి మనకి స్టేట్స్ యాక్ట్స్ ద్వారా వీటిని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని. ఓకేనా. ఇది మనకి ఎట్లా వచ్చింది, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఇయర్స్ అనేవి ఎవరికైనా పోతూ ఉంటాయి అనమాట. ఒకసారి నువ్వు ఇప్పుడు 73, 74 అని చదువుకుంటావు, ఎగ్జామ్కి వెళ్ళి 72, 73 అని ఫస్ట్ ఆప్షన్ కనపడంగానే నువ్వు సరిగ్గా చదవకపోతే ఓకే ఇదే అట్టుంది ఆన్సరు అలా అనిపించిద్ది అనమాట. నేను జనరల్గా ఉండేవాడి సంగతి చెప్తున్నాను. ఇది కూడా అనిపించిద్ది, పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకేనా. ఈ ఆప్షన్ లాస్ట్ ఇస్తాడు, ఇదేమో ఫస్ట్లోనే ఇస్తాడు. 73, 72 అనగానే మనకి 92 కనిపిస్తుంది కదా, ఇది పెట్టేస్తాం అనమాట. కాబట్టి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఓకేనా 1992లో మనకి తీసుకొచ్చారు. సో ఈ స్టేట్ లిస్ట్ అని చెప్పాము, ఇక్కడ ఆ పేరాలో స్టేట్ లిస్ట్లో మనకి ఫిఫ్త్ ఎంట్రీ అనమాట. మరి మనకి ఇది 7th షెడ్యూల్లో ఉంది అని చెప్పాడు. ఈ పాయింట్లే కదా ఫస్ట్ మనకి చెప్పిన పేరాలో ఉంది. ఓకే. ఈ పాయింట్స్ నువ్వు రిమెంబర్ చేసుకోగలగాలి. అంటే నువ్వు పేపర్ మీద రాయకపోయినా పేపర్ మీద రాస్తే మంచిదే, లేదంటే నువ్వు యాక్టివ్ రీకాల్ అంటే రీకాల్ చేసుకోవాలి నువ్వు చదివింది. నెక్స్ట్ బలవంత్ రాయ్ మెహతా కమిటీ గురించి చదివాను. సో ఫస్ట్ కమిటీ విచ్ ఈస్ ద ఫస్ట్ కమిటీ దట్ డిప్లాయిడ్ ఆన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బలవంత్ రాయ్ మెహతా కమిటీ అని చెప్పి గుర్తుపెట్టాలి. ఇది మనకి జనవరి 1957 నుంచి నవంబర్ 57 వరకు ఉండి నవంబర్ 1957లో దీని రికమెండేషన్స్ ఇచ్చింది అని గుర్తురావాలి. తర్వాత 8 పాయింట్స్ ఏమో చెప్పాడు. ఆ పాయింట్స్ నేను ఎంతవరకు గుర్తుంటే అంతవరకు చెప్తాను. చెప్పలేకపోయాను అనుకో నేను మళ్ళీ చూసుకుంటా, అర్థమైందా. ఒక 8 పాయింట్స్ ఏమో చెప్పాడు, 7 or 8 చెప్పాడు. సో దీనికంటే ముందు ఏం చెప్పాడు, బలవంత్ రాయ్ మెహతా కమిటీ అని గవర్నమెంట్ అనేది డిప్లాయ్ చేసింది. దేనికోసం డిప్లాయ్ చేసింది, CDM కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామే కదా, CDP కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952. నెక్స్ట్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అనుకుంటా 1953. ఈ రెండింటిని మరియు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ అనమాట. అంటే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అన్నట్టున్నాడు. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ నీకు అర్థం అవ్వాలి పాయింట్, అర్థమైందా. ఆ పదాలే ఉండాలి అని ఏం లేదు, నీకు అర్థం అవ్వాలి పాయింట్స్. ఓకేనా. ఈ పాయింట్ చెప్పాడు. ఇంకేం చెప్పాడు, ఇదే చెప్పింది. దీని గురించి రికమెండేషన్స్ ఇచ్చాడు. ఆ రికమెండేషన్స్లో ఏముంది, ఫస్ట్ రికమెండేషన్స్ నేను అనుకోవడం 3-tier గవర్నమెంట్ ఉండాలి. సో బేసిక్ లెవెల్లో గ్రామ సభ ఉండాలి. నెక్స్ట్ బ్లాక్ లెవెల్లో, ఇది విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో గ్రామ సభ ఇంకొకటి పేరు గుర్తురావట్లేదు నాకు, పంచాయతీ సమితి ఒకటి, జిల్లా పరిషత్ ఒకటి. ఓకేనా. అదే ఎంత చెప్పా చూడండి, నాకే గుర్తురావట్లేదు, ఒకసారి టర్మ్స్ గుర్తురావు అంతే. అది మనకి ఆన్సర్స్ చూసినప్పుడు వచ్చేస్తాయి, ఒకసారి గబాన మనకి గుర్తురావు అనమాట. సో గ్రామసభ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ అంటే డిస్టిక్ లెవెల్లో అనమాట. సో దీని గురించి ఒక పాయింట్ చెప్పాడు. సో బేసిక్ పవర్స్ అనేవి వీటికి ఇవ్వాలి అని చెప్పాడు ఒక పాయింట్. ఓకేనా. సో దీంట్లో మళ్ళీ మనకి ఇంకొక పాయింట్ ఏం చెప్పాడు, ఈ రెండిటి ఏమో ఇండైరెక్ట్గా ఎన్నుకోండి, ఇదేమో డైరెక్ట్గా ఎన్నుకోండి అని చెప్పాడు. అంతే కదా. తర్వాత ఇంకేం చెప్పాడు, సో ఒక 2 పాయింట్స్ ఏం చెప్పాడంటే, నేను అనుకోవటం ఇప్పుడు 2 పాయింట్స్ అయిపోయినాయి, ఇంకో 2 పాయింట్స్. ఒక పాయింట్ ఏం చెప్పాడంటే, దీనికి రియల్ పవర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒక పాయింట్ చెప్పాడు. దీనికి గ్రామ సభకి రియల్ పవర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ రియల్ పవర్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం, మనీ అనేది వాటికి జెన్యున్గా మనీ వచ్చేటట్టు వాటికి రిసోర్సెస్ చూపించి నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పాడు అనమాట. ఓకేనా. అది ఇంకొక పాయింట్ నేను అనుకోవడం, ఇవి 2 పాయింట్లు. నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి వాటికి ఇవ్వాలి అని ఒక పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ డిస్టిక్ కలెక్టర్ని ఈ జిల్లా పరిషత్కి చైర్మన్గా డిస్టిక్ కలెక్టర్ నుంచి ఆయన చూస్తాడు అన్నీ. ఓకేనా అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ మనకి ఈ ఇంకొక పాయింట్లో ఏం చెప్పాడంటే, ఈ పంచాయతీ సమితి ఈ జెడ్పీ, ఈ పంచాయతీ సమితినేమో ఎగ్జిక్యూటివ్ బాడీగా చూడండి, అంటే ఏదైనా ఒకటి అమలుపరిచే బాడీగా చూడండి అన్నాడు. దీన్నేమో కోఆర్డినేటింగ్ బాడీగా చూడండి అని చెప్పాడు అనమాట. ఓకేనా. సో ఇవి నాకు గుర్తున్న పాయింట్స్. ఏమైనా మిస్ అయ్యామో ఇప్పుడు ఇట్లా ఒక పాయింట్ రాసుకోవడం కానీ లేదంటే గుర్తు చేసుకోవడం కానీ చేయాలి. దీన్నే యాక్టివ్ రికాల్ అంటారు అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ నాకు గుర్తు రాలేదనుకో, నేను మళ్ళీ పైకి వెళ్తా.
సో 3 టైర్ అన్నాడు, విలేజ్ డైరెక్ట్లీ అన్నాడు, ఆల్ ప్లానింగ్ యాక్టివిటీస్ అన్నాడు, ఎగ్జిక్యూటివ్ బాడీ ఇది అయిపోయింది, ఈ 2 డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ పాయింట్ అయిపోయింది, ట్రాన్స్ఫర్డ్. ఈ పాయింట్ నాకు గుర్తులేదు, ఈ పాయింట్ నాకు గుర్తు రాలేదు ఇందాక. ఏ సిస్టమ్ షుడ్ బి ఎవాల్వ్డ్ అన్నాడు. సో రాసుకుంటా, ఏ సిస్టమ్ షుడ్ బి ఎవాల్వ్డ్ అంటే ఒక సిస్టమ్ని నువ్వు ఇట్లాగే ఎవాల్వ్ చేయగలగాలి అనేది. ఓకేనా, ఇది. సో ఇట్లాగా మీరు ప్రతిదాన్ని చదవాలి. అంటే ఇప్పుడు మీకు ఒక పేజ్ చదవడానికి ఇప్పుడు నేను చెప్పేప్పుడు 15 minutes 20 minutes పట్టింది అనుకోండి, మీరు చేసే కొద్దీ అయిపోద్ది అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఎగ్జామ్ టఫ్గా వస్తుంది కాబట్టి ఇట్లాగా ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన యాక్టివ్ రికాల్ మెథడ్ అనేది ఎట్లాగైతే చెప్పానో అట్లాగా మీరు అన్నీ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పేపర్స్ కష్టంగా వస్తున్నాయి కాబట్టి మనకు అర్థం కావట్లేదు ఏంటి ఎలాగా అనేది, అర్థమైందా? సో ఇట్లాగా మీరు ఎక్కువ పేజీలు తీసుకోవద్దు. ఏదైనా బుక్ ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు ఒక పేజ్ తీసుకోండి, నోట్స్ అయితే ఒక 2 pages అట్లా తీసుకుని ఆ 2 pages చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని తర్వాత బుక్ మూసేసి, ఇప్పుడు నేనైతే ఎట్లా చేశాను మీకు అంతా చెప్పాను ఏందని నేను కూడా అర్థం చేసుకున్నాను, తర్వాత పక్కన తీసి రాయడానికి ట్రై చేశాను, కొన్ని పాయింట్స్ మర్చిపోయాను, నేను మళ్ళీ చూసుకున్నాను, నాకు గుర్తొచ్చినాయి. ఈ మెథడ్ కానీ ఫాలో అయితే మీరు టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా చదువుతుంటే ఒక పేజ్ తీసుకోండి, ఎక్కువ పేజీలు తీసుకోవద్దు, ఏం చేయదు, ఒక పేజ్ తీసుకోండి, ఫస్ట్ నుంచి చివరిదా చదవండి, 1-2 సార్లు చూసుకోండి. ఇప్పుడు ఇట్లా రాసుకోండి, మీరు ఈ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ మొత్తం రాసాను, ఆ పేజ్ మొత్తం ఉంది, ఆ పేజ్ మొత్తం రాసానా, నాకు ఏమేం కావాలో రాసుకున్నా, ఏమేంటిది మెయిన్ పాయింట్స్ అక్కడ ఏం చెప్తున్నాడో రాశాను. ఇదే షార్ట్ నోట్స్ అనమాట. షార్ట్ నోట్స్ అంటే ఏదో కాదు, ఇదే ఆ షార్ట్ నోట్స్ని నేను రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఇట్లాగే మీరు ఏంటంటే రివిజన్ చేసేటప్పుడు ఒక 2-3 pages కానీ లేదంటే ఒక టాపిక్ మొత్తానికి కానీ మెయిన్ పాయింట్స్ మీరు గుర్తించుకోగలిగితే అది ఇంకా మీరు వండర్స్ చేయొచ్చు అనమాట. మీరు ఇట్లాగాని చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయగలరు అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి గుర్తుండదు, మనకి అర్థం కాదు కానీ వచ్చినట్టే ఉంటుంది, రివిజన్ చేసేటప్పుడు చూసుకుంటే వెళ్తాము, గుర్తుండదు అనమాట. ఎగ్జామ్లో మనం ఏం చేయాలి, రీకాల్ చేయాలి. ఎగ్జామ్లో మనం ఏం చేస్తాము, రీకాల్ చేస్తాం కదా, ఆప్షన్ చూసి రీకాల్ చేస్తాం. రికగ్నిషన్ టెస్టే, అంటే ఆన్సర్ అక్కడే ఉంటుంది కానీ మనకు అది చదివామా లేదా అన్నది మనకు గుర్తురాదు. అది ఎలా గుర్తు తెచ్చుకుంటాం అంటే ఇలా యాక్టివ్ రీకాల్ ద్వారా. ఇప్పుడు ఎలాగైతే నేను చెప్పానో, సో ఒక పేజ్ చదువుతారు, ఆ పేజ్లో ఏమేమి ఉన్నాయని ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. మీకేంటంటే అన్నీ ఇట్లాగే ఉంటాయని నేను చెప్పను. కొన్ని ఏంటంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో అలా లాంచింగ్ వెహికల్స్ ఉన్నాయి, పిఎస్ఎల్వి 1 నుంచి 50 వరకు ఉంటాయి, అట్లాంటివి కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి. ఓకేనా, అట్లాంటివి ఏంటంటే కొన్ని మెయిన్ చదువుకోవటం, అసలు మీకు ఏం చదివారో మీకే తెలియాలన్నమాట. ఏదో ఊరకు చదువుకుంటూ వెళ్ళటం, వచ్చింది రాలేదు ఏం తెలియకుండా అట్లా వద్దు. ఒక పేజ్ తీసుకోండి, ఇప్పుడు ఈరోజు ఒక 20 pages లేదా 30 pages చదవగలరు అనుకోండి, ఆ 10 pagesని ఇప్పుడు ఏంటంటే అన్నీ ఇంత కష్టంగానే ఉంటాయని నేను చెప్పను. కొన్ని ఏంటంటే తిరిగిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ తక్కువ ఉంటాయి. అట్లాంటప్పుడు క్విక్గా 2-3 pages ముందుకెళ్ళండి. ఇట్లాగా ఇప్పుడు ఈ పాయింట్లు ఉన్నాయి, ఈ పాయింట్స్ ఇండిపెండెంట్గా ఉన్నాయి కాబట్టి కష్టంగా ఉన్నాయి. ఓకేనా, అది కాబట్టి ఇట్లా చూసుకొని మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఓకేనా, ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతుండండి, నేను నాకు టైం దొరికినప్పుడు మీకు చెప్పడానికి ట్రై చేస్తుంటా. ఓకేనా, ఇట్లా చదవండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోయా, మనది ఏపీ హిస్టరీ కోర్స్ ఉంది కదా, యాప్లో ఉంది, 600 ఉంది. పాలిటీ కోర్స్ కూడా ఉంది కానీ దాంట్లో బేసిక్స్ అంటే అంతకుముందు చెప్పాను, బేసిక్స్ ఉన్నాయి, 500 ఉంది. కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదంటే ఏపీ హిస్టరీ అయితే మొత్తం అన్నీ ఉన్నాయి దాదాపుగా. ఓకేనా, చూసుకోండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.